రెస్టరేషన్ బెనిఫిట్. దీనంత పెద్ద దొంగ స్కీమ్ ఇంకోటి కనిపించలేదు నాకు మొత్తంలో. ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో నేను పెద్ద దొంగ అంటే నేను పెద్ద దొంగ అని ఒకరినొక రేస్లో పెట్టుకున్నాను. నేను అయిపోగానే నేను మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాను, కానీ మీరు వేరే డిసీజెస్కే వాడాలి, దీనికి వాడకూడదు. నో క్లెయిమ్ బోనస్ అనేది ఉంటుంది సార్. ఆ నో క్లెయిమ్ బోనస్ని దీన్ని వాడడానికి ఇదొక రూల్. ఒక్కసారి మీ ఇన్సూరెన్స్ పాలసీని ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. చిన్న చిన్న బాక్సుల్లో ఇంకా కొంచెం చిన్న లెటర్స్లో స్టార్ మార్క్ వేసి మరి చిన్న చిన్న వర్డ్స్లో వీళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తారు. సగటున ఒక మనిషికి ఎలా అర్థం అవ్వాలి, ఎటెళ్ళాలి, మీ మీద ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి. కొన్ని వేల కంప్లైంట్లు ఇస్తే ఇప్పుడు IRDAI వాళ్ళు రెస్పాన్స్లో కిందకి చాలా మటుకు కరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కో పేమెంట్ నువ్వు 20% కట్టు, మిగతా 80 నేను కడతా, ఈ ఫలానా డిసీజ్కి వెయిటింగ్ పీరియడ్, నువ్వు ఇన్ని సంవత్సరాల వరకు నేను దీనికి ఆపరేషన్ ఇవ్వను అంటే ఇంకెందుకు నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మా దేశంలో 100 రూపాయల కంటే ఎక్కువ సంపాదన ఉంటే నువ్వు ఇండియా టాప్ 10%లో ఉన్నావురా అని గవర్నమెంట్ డేటా ఒకవైపు చెప్తుంటే నువ్వు 20% కట్టు, నువ్వు డిడక్టబుల్స్ కట్టు, లేదా ఇంకోటి ఏదో కట్టు. ఏమన్నా మ్యాథ్ అర్థమవుతుందా? ఒకవైపు ఏమో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, ఒకవైపు ఏమో ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్కి మంచిది. అదే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత నువ్వు 20% కట్టు, నువ్వు డిడక్టబుల్స్కి కట్టు, లేదా ఇంకోటి ఏదో కట్టు, టాప్ అప్ ఒకటి తీసుకో. జోనల్ కోపే, ఈ జోన్ లో నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు కదా, నువ్వు హైదరాబాద్ వచ్చావు లేదా నువ్వు బాంబేకి వెళ్ళావు, అది నా తప్పు కాదు. నువ్వు మళ్ళీ బయలుదేరి బస్సుకో ట్రైన్కో మీ ఊర్లో వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకో. వెయిటింగ్ పీరియడ్ 30 డేస్ నుంచి స్టార్ట్ చేసిన ఈ వెయిటింగ్ పీరియడ్ వెళ్తూ 2, 3 సంవత్సరం ఇంకేదో. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మినిమం 2 years వెయిటింగ్ పీరియడ్. పిల్లలు ప్లాన్ చేయాలంటే సార్ పర్మిషన్ తీసుకోవాలి మనం. రెస్టోరేషన్ బెనిఫిట్, ప్రపోర్షనేట్ డిడక్షన్, ఇన్ని విభిన్న రకాల పదాలు వాడితే జనాలకి ఎలా అర్థం అవ్వాలి, ఏం అర్థం అవ్వాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా ఒకటి తీసుకోవాలి అని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. వీళ్ళని మీరు ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ వర్డ్స్ అనేవి మీరు నేర్చుకోవాలి, తప్పదు. 51 crore మెంబర్స్ ఇప్పటి వరకు ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్నారు. ఇందులో ఎన్ని కోట్ల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్ని కోట్ల మందికి ఆ చదువు అర్థమయ్యే లెవెల్లో ఉంది. అంటే చదువుకున్న ప్రతి ఒక్కడికి అన్ని అర్థం అవ్వవు కదా. ఇప్పుడు ఇలాంటి వర్డ్స్, దీని వర్డ్ వెనకాల మీనింగ్ ఏంటి, ఎలా వీళ్ళని చెక్ లో పెట్టడం. ఐ రియలీ విష్ ఐ కుడ్ హెల్ప్ మోర్. దిస్ ఇస్ ఆల్ ఐ కుడ్ డూ. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చేయగలుగుతానో నాకే అర్థం అవ్వట్లా.